నేను భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేసిన వంటలు. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదాన్ని 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సో లేట్ చేయకుండా అటుకుల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయి కరిగిన తర్వాత అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి కలర్ మారే వరకు ఫ్రై చేసి పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు జల్లించిన అటుకులను వేసి నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువసేపు వేగనివ్వాల్సిన పని లేదండి, జస్ట్ 1 నిమిషం వరకు వేయించితే సరిపోతుంది. ఇలా వేగాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టి అందులోకి 1/2 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసి కరిగించుకోండి. బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పానకాన్ని అటుకుల్లోకి వేసుకోవాలి. బెల్లం పానకాన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా బెల్లం పానకం మొత్తం వేసిన తర్వాత వెంటనే అటుకులు మొత్తాన్ని పాకంలో కలిసే వరకు కలుపుకోవాలి, లేదంటే ముద్దలు కడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చక్కెరని కూడా వేసి జస్ట్ చక్కెర కరిగే వరకు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మిల్క్ను కూడా తీసుకొని కొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఇలా మిల్క్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. పచ్చిదైతే ముక్కలుగా చేసి వేసుకోండి, ఎండుదైతే ఇలా తురిమి వేసుకోండి. ఇలా అన్నింటినీ వేశాక 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా బబుల్స్ పైకి వస్తున్నప్పుడు ఇక ఇందులోకి ముందుగా వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి మరొకసారి కలుపుకోండి. తర్వాత చిటికెడంతా పచ్చకర్పూరాన్ని వేసుకోండి. పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కాస్త లిక్విడ్లా ఉన్నా కూడా చల్లారిన కొద్దీ గట్టి పడుతుందండి. సో ఇంతేనండి, చూశారు కదా, చాలా సింపుల్ కదా. సో మీరు కూడా చేసి కన్నయ్యకి నైవేద్యంగా పెట్టి కన్నయ్య మనసుని దోచేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.